ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం 2025 నూతన సంవత్సరం నుండి కన్యా రాశి వారికి ఎటువంటి గోచార ఫలితాలు ఉన్నాయి, ముఖ్యంగా ఆదాయం, వ్యయం, రాజ్యపూజ్యం, అవమానం ఏ విధంగా ఉంది, అలాగే ఏ అంశాలు అనుకూలంగా, ఏ అంశాలు ప్రతికూలంగా వీరికి కనిపిస్తున్నాయో వివరంగా తెలుసుకుందాం. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. బుధుడు. ముందుగా వీరి యొక్క మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తులు. క్రమశిక్షణతో ఎప్పుడూ కూడా నూతన విజయాల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే జీవితంలో నిందలు, ఆరోపణలు ఎంతగా బాధించినా కానీ ఆత్మవిశ్వాసాన్ని అస్సలు కోల్పోరనే చెప్పుకోవాలి. అలాగే జీవితంలో ఇంకా ఏదో సాధించాలి అనే తపన వీరికి నిరంతరం ఉంటుంది. ఈ తపన కారణంగా సుఖ జీవితానికి కూడా దూరమవుతూ ఉంటారు. అయితే 2025వ సంవత్సరంలోకి మనం అతి త్వరలో అడుగు పెట్టబోతున్నాం. కన్యా రాశి వారికి ఈ సంవత్సరంలో ఆదాయం చూసినట్లయితే 14గా కనిపిస్తుంది, వ్యయం 2గా ఉంది. కాబట్టి ఆర్థికంగా డబ్బు మీరు అనవసరంగా ఖర్చు చేయకుండా పొదుపు చేసుకున్నట్లయితే కనుక భవిష్యత్తులో మీకు ఆర్థికంగా మీరు పురోగతి సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రాపర్టీస్ ని కూడా అధికంగా కొనుగోలు చేసుకోవటానికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. కాబట్టి మీకు ఆదాయం ఎక్కువగా ఉంది, వ్యయం 2గా ఉంది. కాబట్టి మీకు లాభదాయకమైనటువంటి ఫలితాలైతే కనిపిస్తున్నాయి. అలాగే రాజ్యపూజ్యం 6గా ఉంది, అవమానం కూడా 6గా ఉంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి కొన్ని పరిస్థితులు ఉన్నాయి. కొన్ని సత్కారాలు కూడా మీకు జరగవచ్చు. అంటే కొన్ని ప్రత్యేకమైన రంగాల్లో ఉన్నవారికి సత్కారాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కాకపోతే కొన్ని నిందలు, ఆరోపణలు కూడా ఈ కన్యా రాశి జాతకులను బాధించే అవకాశాలు ఈ సంవత్సరంలో కనిపిస్తున్నాయి. ఇరుగు పొరుగు వ్యక్తుల వల్ల కావచ్చు, మీ యొక్క సన్నిహితుల వల్ల కావచ్చు, మీరు కొన్ని ఆరోపణలు ఎదుర్కోవలసి రావచ్చు. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క శ్రేయోభిలాషులతో మనస్సు విప్పి మాట్లాడండి. వారు ఏదైనా పొరపాటు చేసినప్పుడు మీరు దాన్ని సరిదిద్దటానికి ప్రయత్నం చేసి ఆ ప్రయత్నం కారణంగా వారి వల్ల ఒక ఆరోపణ ఎదుర్కోవలసి రావచ్చు. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి. అలాగే సంవత్సరం చివరిలో మీరు వ్యాపారాలు చేస్తున్న వారికి లాభదాయకమైనటువంటి ఫలితాలు అధికంగా కనిపిస్తున్నాయి. నూతన పెట్టుబడులు పెట్టాలి అనుకున్న వారికి కూడా కన్యా రాశి వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉందనే చెప్పుకోవాలి. నూతనంగా వ్యాపారాన్ని ప్రారంభించిన వారు సక్సెస్ఫుల్ ఫలితాలైతే పొందుకుంటారు. కుటుంబ సభ్యుల మద్దతు కూడా ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే సంవత్సరం అర్ధభాగం తర్వాత నుండి ఉద్యోగస్తుల జీవితంలో కూడా కీలకమైన మార్పులు అనేవి కనిపిస్తున్నాయి. ఉద్యోగ జీవితంలో ఇదివరకు చాలా రకాల సమస్యలు ఉండేవి. అయితే ఈ యొక్క మొదటి 6 నెలల కాలం పాటు మీరు సాధారణమైన ఫలితాలు చూసినా కానీ తర్వాత 6 నెలల్లో మాత్రం శుభకరమైన ఫలితాలైతే చూడబోతున్నారు. మీ యొక్క శ్రమను మీ యొక్క పై అధికారులతో పాటు తోటి ఉద్యోగస్తులంతా కూడా గుర్తించి మీపైన ప్రశంసల వర్షం కురిపిస్తారు. కార్యాలయంలో మంచి గుర్తింపును కూడా మీరు పొందుకోబోతున్నారు. అలాగే ఆర్థికంగా ఇదివరకు అప్పులు చేసే స్థితిలో ఉన్నటువంటి కన్యా రాశి జాతకులు ఇప్పుడు అప్పులు ఇచ్చే స్థితిలోకి కూడా మారతారు. రాజకీయ రంగంపై ఆసక్తి ఉన్న కన్యా రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో అతి త్వరలో మీ యొక్క రాజకీయ జీవితానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ ని కూడా వినబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే 2025వ సంవత్సరంలో ఎవరైతే విదేశాలకు వెళ్లటానికి కలలు కంటున్న వారు ఉన్నారో ఈ సంవత్సరం లాభదాయకమైనటువంటి ఫలితాలనైతే ఖచ్చితంగా చూస్తారు. విదేశాలకు వెళ్లటానికి మీకు మార్గం సుగమమవుతుందనే చెప్పుకోవాలి. ఆర్థిక పురోగతికి సంబంధించి కూడా ఆదాయ మార్గాలు పెరుగుతున్నాయి. కాబట్టి కన్యా రాశి వారికి 2025వ సంవత్సరం చిన్న చిన్న ఒడిదొడుకులు, సమస్యలు మినహా చాలా అద్భుతంగా సాగిపోతుందని చెప్పటంలో ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పుకోవాలి. కన్యా రాశి వారు శివారాధన చేయండి, గణపతిని ఆరాధించండి, ఆ బాలరాముణ్ణి ఆరాధించండి. చక్కటి ఫలితాలైతే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే శ్రీ మహాలక్ష్మీదేవి ఆరాధన కూడా మీకు ఆర్థిక పురోగతితో పాటు మీ జీవితంలో అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా